Welcome to the math class. Today I am discussing about Darboux theorem. Before we prove this theorem, already we discussed two definitions. One is locally increasing and locally decreasing. This one. In locally increasing means A and B. C is any real number between A and B. A की రైట్ హ్యాండ్ సైడ్ ఒక నైబర్ మాత్రమే ఉంటారు A ప్లస్ డెల్టా 1, B కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ B మైనస్ డెల్టా 2, C కి నైబర్స్ ఇద్దరు ఉంటారు అటువైపు ఇటువైపు లెఫ్ట్ రైట్ రెండు. లెఫ్ట్ సైడ్ ఏమో C మైనస్ డెల్టా అండ్ రైట్ సైడ్ C ప్లస్ డెల్టా. సో దిస్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఫంక్షన్. By using these definitions, we will prove Darboux theorem. Let us see how to prove this theorem. First, write the given condition. Given that f is the derivable on closed interval a comma b. Let us write, let f be derivable on closed interval a comma b, and f dash of a less than 0 comma f dash of b greater than 0. F dash of a less than 0 and f dash of b greater than 0. These two are the given conditions. ఒకవేళ if f dash of a అనేది less than 0 అయితే, less than 0 means locally decreasing, greater than 0 means locally increasing. That implies f is locally decreasing at ఏ పాయింట్ దగ్గర, ఇక్కడ f dash of a ఉంది కదా కాబట్టి a దగ్గర locally decreasing at a. Write the definition of locally decreasing. ఇది at a అనే పాయింట్ దగ్గర locally decreasing అంటున్నాడు కాబట్టి there exist, మనం ఈ డెఫినేషన్ ఏ దగ్గర డెల్టా 1 యూస్ చేసుకున్నాం కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా 1 గ్రేటర్ దాన్ 0 such that f of x less than f of a, f of x less than f of a for all x belongs to a comma a plus delta 1. This is a subset of closed interval a comma b. This is equation 1. జస్ట్ డెఫినేషన్, లోకల్లీ డిక్రీజింగ్ డెఫినేషన్ రాస్తా అంతే, ఏం చేయాల. ఇప్పుడు ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 అయితే, ఒకవేళ ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అయితే, ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అయితే, గ్రేటర్ దాన్ 0 మీన్స్ లోకల్లీ ఇంక్రీజింగ్, ఎఫ్ ఈస్ లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ ఏ పాయింట్ దగ్గర చూడండి, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఉంది కదా, బి పాయింట్ దగ్గర కాబట్టి ఎట్ బి దగ్గర అంటే ఇది తీసుకోవాలి. ఇక్కడ డెల్టా 2 యూజ్ చేసాం. రైట్ ద డెఫినేషన్ ఆఫ్ లోకల్లీ ఇంక్రీజింగ్, ఈ డెఫినేషన్ రాయాలి బి దగ్గర. ఓకేనా, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా 2 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి. బి కన్నా తక్కువే కదా, బి మైనస్ డెల్టా, బికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ డెల్టా 2 కామా బి. ఓకేనా, దిస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సి, ఓన్లీ జస్ట్ డెఫినేషన్స్ యూస్ చేసాం అంతే. ఇచ్చిన కండిషన్ లో ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 కనుక అయితే, లెస్ దాన్ 0 కన్నా తక్కువ కాబట్టి లోకల్లీ డిక్రీజింగ్ డెఫినేషన్ యూస్ చేశా. ఎఫ్ డాష్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 కనుక అయితే లోకల్లీ ఇంక్రీజింగ్ డెఫినేషన్ యూస్ చేశా అంతే. 1, 2 వాడాం అంతే. ఓకేనా, రైట్. సిన్స్ మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, సిన్స్ ఎఫ్ ఈస్ derivable on closed interval
ఏ కామా బి అని ఇచ్చేసాడు కదా. దట్ ఇంప్లైస్ చూడండి లింక్ అన్నమాట. ఇప్పుడు లింక్స్ ఉంటాయి. సిన్స్ ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే ఆల్రెడీ we proved one theorem. That theorem is every derivable function is continuous అవుతుంది. కాబట్టి f is continuous on closed interval a comma b. ఇది derivable on closed interval a comma b అయింది కాబట్టి f is continuous on closed interval a comma b. ఓకేనా? మరలా చూడండి దట్ ఇంప్లైస్ ఇక్కడ నుంచి బిగిన్ అవుతాయి. ఇక్కడ నుంచి దీనికి లింక్. ఇప్పుడు దీనికి లింక్ ఒక థీరం ఉంది. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకుంటే ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే దెన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అండ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అట్లీస్ట్ వన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనే ఒక థీరం ఉంది మనకి. ఓకేనా? ఆ థీరం ఇక్కడ రాస్తాను చూడండి. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ F is bounded and attains its bounds at least once in closed interval a comma b. ఈ థీరం ఉంది. ఎప్పుడు ఈ థీరం ఎప్పుడు రాస్తామంటే every continuous function, every f is any continuous function on closed interval a comma b అయితే then f is bounded and attains its bounds at least once in closed interval a comma b. ఓకేనా? రైట్. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ బౌండ్స్ ఉంటాయి అన్నాం కాబట్టి దట్ ఇంప్లాయిస్ చూడండి f is bounded and attains its bounds అంటే ఏంటి? లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకుంటా. దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇవి బౌండ్స్ అనమాట. ఒకటి లోయర్ ఒకటి అప్పర్ అనమాట. కాబట్టి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా నేమో స్మాల్ ఎం అనుకుంటా. స్మాల్ ఎం ని ఎలా తీసుకుంటానంటే infimum of f, ఓకేనా, అండ్ f of beta is equal to capital M, that is equal to supremum of f. infimum of f అన్నా infimum of f అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, supremum of f అంటే లీస్ట్ అప్పర్ బౌండ్. ఓకేనా? infimum అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే ఏంటి? లోయర్ బౌండ్స్ లో కన్నా పెద్దది. సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ అంటే లీస్ట్ అప్పర్ బౌండ్, అప్పర్ బౌండ్స్ లో లీస్ట్ అనమాట. అంటే ఏంటి? దీనికన్నా ఇంకా కింద ఎవరు ఉండకూడదు. లీస్ట్ ఇదే క్యాపిటల్ ఎం అనేది లీస్ట్, ఎం అనేది అప్పర్ బౌండ్, బట్ అది లీస్ట్ అప్పర్ బౌండ్. ఇంకా దీనికన్నా ఇంకా తక్కువ ఎవరు ఉండరు. స్మాల్ ఎం అంటే ఏంటి? ఇన్ఫిమమ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే లోయర్ బౌండ్స్ లో గ్రేటెస్ట్, ఇంకా దానికన్నా పెద్దది ఇంకా ఎవరు ఉండకూడదు అనమాట. కాబట్టి ఈ రెండు తీసుకున్నాను, స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కసారి థీరంకి వెళ్తే మనము ఆ థీరంలో ఏం అడిగాడు ఒకసారి థీరం చూడండి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇప్పుడు నాకు సి అనే ఒక రియల్ నంబర్ దొరకాలి. అది ఎక్కడ దొరకాలి అంటే స్మాల్ ఏకి స్మాల్ బికి మధ్యలో దొరకాలి. ఇక్కడ చూడండి ఆల్ఫా కామా బీటాలు ఎక్కడవి? క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆల్ఫాలు బీటాలు ఏలు ఏకి బికి ఈక్వల్ కాకూడదు. ఓకేనా? మరలా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నాకు ఎవరు దొరకాలి అంటే స్టేట్మెంట్ ప్రకారము దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరకాలి. ఇప్పుడు నాకు సి ప్లేస్ లో ఎవరు దొరికారంటే ఇక్కడ ఆల్ఫా బీటాలు ఇద్దరు దొరికారు. ఓకేనా? ఆ సి ప్లేస్ లో ఆల్ఫా ఇద్దరు దొరికారు. నాకు ఒకళ్ళే కావాలి, కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు దొరికారు నాకు, ఒకటే ఆల్ఫా బీటా. సరే ఓకే, ఇద్దరైనా ముగ్గురైనా ఒక వాట్ ఎవర్ మేబీ. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఆల్ఫా కామా బీటా అనే వాళ్ళు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉన్నారు. క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉన్నారు. సరే, ఇప్పుడు కానీ నాకేంటి? ఎవరు దొరికినా కూడా ఏకి బికి మధ్యలో దొరకాలి. ఏకి ఈక్వల్ కాకూడదు, బికి ఈక్వల్ కాకూడదు. ఒకవేళ ఈక్వల్ అయితే ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్
ఇద్దరిలో ఇద్దరిలో ఒకరిని తీసుకుందాం. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఓకేనా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? తర్వాత ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి, ఆల్ఫా కానీ బీటా కానీ ఎవరైనా ఒకళ్ళని తీసుకుంటాను, అందుకనే ఆల్ఫానే తీసుకుంటున్నాను. లేదా బీటా కానీ బీటా తీసుకుంటాను, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్ఫా తీసుకుంటే ఆల్ఫా ఏకి ఈక్వల్ కాకూడదు, ఆల్ఫా బికి కూడా ఈక్వల్ కాకూడదు. ఆల్ఫా అనేది ఎక్కడ ఉండాలి? ఏకి బికి మధ్యలో ఉండాలి. చూద్దాం, ఒకవేళ ఈక్వల్ అయితే, ఏకి ఈక్వల్ అయితే ఏమవుతుందంటే దెన్ ఈక్వేషన్ 1 ప్రకారం ఏం రాసుకోవచ్చు అంటే, ఈక్వేషన్ 1లో ఏమున్నాయి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఏ ఉండాలి. ఇక్కడ ఈక్వేషన్ 1లో ఎఫ్ ఆఫ్ ఏ ఉండాలి, కానీ ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, కాబట్టి ఆల్ఫా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. కానీ మీకు పైన ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏం తీసుకున్నాం? స్మాల్ ఎమ్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్, కామా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా ఏ ప్లస్ delta 1 is a subset of closed interval a comma b. Okay, that implies f of alpha is equal to f of alpha. ఇప్పుడు f of alpha ఇక్కడ ఏమైంది? f of alpha less than f of x కదా, f of x less than f of alpha అంటే m రాసుకున్నాం కదా, less than small m for all x belongs to a comma a plus delta 1 is a subset of closed interval a comma b. ఈక్వేషన్ 1 కంటిన్యూ అవుతుంది, ఏం లేదు. ఈక్వేషన్ 1లో ఏ ఎక్కడైతే ఉందో అక్కడ ఆల్ఫా పెట్టాను, కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే పైన మనం స్మాల్ ఎం రాసుకున్నాము, దాన్నే మనం కంటిన్యూ అయ్యాం, ఏం చేయాలి మనం. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎం వచ్చింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి ఒక్క నిమిషం. అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడికి రండి ఇంకొకసారి. ఇక్కడ ఏమన్నా మనము ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్. స్మాల్ ఎమ్ అంటే ఏం తీసుకున్నాం మనము? ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్. ఇన్ఫిమమ్ అంటే డెఫినేషన్ ఏంటిది? గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, లోయర్ బౌండ్స్ లో గ్రేటెస్ట్ అదే. ఓకేనా, గ్రేటెస్ట్ అదే, ఇంకా దానికన్నా ఇంకా ఎక్కువ ఏది రాదు, దానికన్నా ఇంకా ఎక్కువది ఏది, అదే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్స్ లో, దానికన్నా ఇంకా ఎక్కువ ఏది రాదు. కానీ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ మళ్ళీ ఎం అంటే ఇక లోయర్ బౌండ్ అంటే ఎంఏ లీస్ట్ అనుకుంటే ఎంఏ లీస్ట్ మనకి, ఇంకా అందులో ఇంకా డోకా ఏమి లేదు. కానీ ఇక్కడ ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ మరలా చూడండి ఎం వచ్చింది, అంటే ఇదే లీస్ట్ అనుకుంటే దీనికన్నా ఇంకొక లీస్ట్ ఇక్కడ వచ్చిందా మరలా డెఫినేషన్ ప్రకారము? మరి రాకూడదు కదా, తప్పే కదా. కాబట్టి విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ రాంగ్ ఎందుకు వచ్చిందంటే బికాస్ స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు జిఎల్బి. జిఎల్బి అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ ఎఫ్, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇంకా దానికన్నా తక్కువ రాకూడదు కాబట్టి అది తప్పు. అంటే దేర్ ఫోర్ ఆల్ఫా అనేది ఏకి ఈక్వల్ కాదు. ఓకేనా, అక్కడ వరకే. ఒకవేళ ఇఫ్ ఆల్ఫా అనేది ఒకవేళ బికి ఈక్వల్ అయితే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దెన్ ఈక్వేషన్ 2లోకి వెళ్దాం ఈసారి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. అక్కడ ఏముండదు సెకండ్ ఈక్వేషన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది, కానీ ఏ ప్లేస్ లో ఏం పెట్టాలి మనము? ఆల్ఫా బి ఉంది, ఎఫ్ ఆఫ్ బి ఉండాలి, బి ప్లేస్ లో ఆల్ఫా పెట్టాను, గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, దట్ ఈజ్ ఈక్వల్ టు. కానీ పైన మనకి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎవరున్నారు? స్మాల్ ఎంఏ ఉంది, మరలా స్మాల్ ఎమ్ కామా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ డెల్టా 2 కామా బి, సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా, చూడండి మరలా దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ స్మాల్ ఎమ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ డెల్టా 2 కామా బి, సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా, మరలా చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి అన్నాం కదా,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ డెఫినేషన్ ప్రకారం ఏమవ్వాలి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బి దెన్ 2 లో నుంచి సారీ వెయిట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ థాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఉండాలి. లెస్ థాన్ ఉంటే ఇది కూడా అంతే, రైట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెఫినేషన్ లెస్ థాన్ ఉంటుంది, లెస్ థాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. ఓకేనా? ఎమ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎం, ఇక్కడ కూడా అంతేగా ఎంఏ లీస్ట్. కానీ ఇంకా చూడండి ఇంకొకటి వచ్చిందిగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటూ వచ్చి నేనే ఎం కన్నా ఎంఏ లీస్ట్ అనుకుంటున్నాం కదా మనము. కాదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేనే లీస్ట్ అంటది. ఎలా కుదరదు కదా ఇక్కడ డెఫినేషన్ ప్రకారం. ఇక్కడ మీరు ఏదైతే తీసుకున్నారో మనం అదే ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ కుదరట్లేదు. కాబట్టి విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ రాంగ్. అక్కడ రాంగే వచ్చింది, ఇక్కడ రాంగే వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ ఆల్ఫా నాట్ ఈక్వల్స్ టు బి. అంటే ఇప్పుడు చూడండి, ఆల్ఫా అనేది ఏకి ఈక్వల్ కావటం లేదు, బికి ఈక్వల్ కావటం లేదు. మరి ఇప్పుడు ఆల్ఫా అనేది ఎక్కడ ఉంటుంది అంటే దస్ ఆల్ఫా బిలాంగ్స్ టు, చూడండి కానీ చూడండి సి బిలాంగ్స్ టు, మనం తీసుకుందేమో క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో తీసుకున్నాము. అండ్ ఆల్ఫా నేమో ఏకి ఈక్వల్ కావటం లేదు, కామా అదే ఆల్ఫా బికి కూడా ఈక్వల్ కావటం లేదు. మరి ఎక్కడ ఉంటుంది అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా? యాక్చువల్గా నాకేంటి థీరంలోనేమో సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి, సి ప్లేస్ లో ఆల్ఫా దొరికింది అంతే. ఆల్ఫా ఇది ఎనీ సమ్ రియల్ నంబర్. ఓకేనా? ఆల్ఫా ప్లేస్ లో సమ్ రియల్ నంబర్ దొరికింది. లాస్ట్ లో ఆల్ఫా ప్లేస్ లో సి తీసేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం అది మనకి ఓపెన్ అయింది. ఇదిగోండి డెఫినేషన్ ఇక్కడ ఏమైంది, దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇక్కడ దొరికింది కదా, ఇప్పుడు సి అనేది మనకి దొరికింది. కానీ ఇక్కడ ఏమైంది దొరికింది మనకి ఆల్ఫా అనేది దొరికింది. సరే, ఏది దొరికినా కూడా సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏది దొరికినా దాని యొక్క డెరివేటివ్ 0 అని చెప్పాలి. దాని డెరివేటివ్ ఇక్కడ ఎవరు దొరికారు మనకి, ఆల్ఫా దొరికారు. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది ఏం చెప్పాలి, ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అంతేగా, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఓకేనా? చెప్దామా? నౌ రైట్. therefore ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే సిన్స్ ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా? నౌ టు ప్రూవ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఓకేనా? ఒకవేళ ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ఏం జరుగుతుంది మరలా చూడండి డెఫినేషన్. ఎనీథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే లోకల్ ఇంక్రీజింగ్, లోకల్ డిక్రీజింగ్. గ్రేటర్ అంటే లోకల్లీ ఇంక్రీజింగ్. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈస్ లోకల్లీ increasing. Again, by using the definition locally increasing, locally decreasing. Locally increasing at ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉన్నారు చూడండి, ఆల్ఫా ఉంది. కాబట్టి ఎట్ ఆల్ఫా, లోకల్లీ ఇంక్రీజింగ్ అట్ ఆల్ఫా. మళ్ళీ లోకల్లీ ఇంక్రీజింగ్ డెఫినేషన్ రాస్తున్నాను. దేర్ ఎగ్జిస్ట్, ఆల్రెడీ మనం డెల్టా 1 డెల్టా 2 వాడేసాం. కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా 3 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ less than f of alpha for all x belongs to alpha minus delta 3 comma alpha is a subset of closed interval a comma b. Just definition, locally increasing definition రాశాను. కాబట్టి that implies అలా ఇది కాకుండా ఇంకొకటి కూడా డెఫినేషన్ ప్రకారం ఇంకొకటి కూడా రాసుకోవచ్చు. ఏంటిది, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకవేళ గ్రేటర్ దాన్ లో రాసాం అనుకోండి, గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ డెల్టా 3.
ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రైట్? ఇక్కడ ఇది రండి, ఇది కానీ ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎవరు? స్మాల్ ఎం, అంతేనా? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా మైనస్ డెల్టా 3 కామా ఆల్ఫా ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. దట్ మళ్ళీ ఇక్కడ అంతేగా, ఎంఏ లీస్ట్, మనకి ఇన్ఫిమమే. ఎం అంటే లీస్ట్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, ఇంకా దీనికన్నా ఎవరు లోయర్ ఉండకూడదు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది వచ్చిందా? తప్పే కదా. దేర్ ఫోర్ విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ రాంగ్. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం కదా, గ్రేటర్ దాన్ 0 కాదు. మరి ఒకవేళ ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది లెస్ దాన్ 0 అయితే, దట్ ఇంప్లాయిస్ లెస్ దాన్ 0 అయితే ఎఫ్ ఈస్ locally decreasing. ఎఫ్ ఈజ్ locally decreasing at, ఇక్కడ ఎవరున్నారు? ఆల్ఫానే ఉంది మళ్ళీ, కాబట్టి ఎట్ ఆల్ఫా. మళ్ళీ డెఫినేషన్ లోకల్లీ డిక్రీజింగ్ డెఫినేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ డెల్టా 3 యూస్ చేసేసాం కదా, డెల్టా 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0. డెల్టా 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు డిక్రీజింగ్ కాబట్టి ముందు మైనస్ వచ్చింది, ఆల్ఫా మైనస్ డెల్టా 4 కామా ఆల్ఫా ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇంకోటి రాసుకుందాం, దీన్ని రివర్స్ రాస్తే, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ డెల్టా 4 ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. Okay, right. And the next, close interval A comma B. And that implies ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు. That implies f of x less than small m, comma, for all x belongs to alpha comma alpha plus delta 4 is a subset of closed interval a comma b. ఇది కూడా తప్పే, which is wrong. ఎందుకు రాంగ్ వస్తుందో మీకు చెప్పాను. ఎంఏ మనకి లీస్ట్ అప్పర్ బౌండ్, సారీ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, ఇంకా లోయర్ ఎవరు ఉండరు. కానీ ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ స్మాల్ ఎం, ఎం కన్నా ఇంకా తక్కువ అంటుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎలా కుదరదు కాబట్టి విచ్ ఈజ్ రాంగ్. కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది నాట్ లెస్ దాన్ 0 అంటే ఏమైంది? కాబట్టి దస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, అలాగే అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ 0 కాలేదు, కామా, అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది లెస్ దాన్ 0 కూడా కాలేదు, గ్రేటర్ దాన్ 0 కాలేదు, లెస్ దాన్ 0 కాలేదు. మరి ఏమవ్వాలి ఇప్పుడు? ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. గ్రేటర్ దాన్ 0 కాలేదు, లెస్ దాన్ 0 కాలేదు, అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరికితే. ఓకేనా? నేను ఇక్కడ ఆల్ఫా కామా బీటాలు 2 దొరికితే నేను ఆల్ఫానే తీసుకున్నాను, మీరు బీటా కూడా తీసుకొని ప్రూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ ఏం చేద్దామంటే లాస్ట్లో టేకింగ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ప్లేస్ లో సి పెట్టేసుకోండి. అంటే దట్ ఇంప్లాయిస్ అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా? ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సిన థీరము. కాబట్టి హెన్స్ proved. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థీరం. ఏం లేదు, జస్ట్
లోకల్లీ ఇంక్రీజింగ్ అండ్ లోకల్లీ డిక్రీజింగ్ డెఫినేషన్స్ మనం చూసుకొని డెఫినేషన్స్ అప్లై చేసుకొని మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, ఓన్లీ డిపెండింగ్ దిస్ థియరం డిపెండింగ్ ఆన్ డెఫినేషన్స్, దట్ ఈస్ ద లోకల్లీ ఇంక్రీజింగ్ అండ్ లోకల్లీ డిక్రీజింగ్. ఆ రెండు డెఫినేషన్స్ కనుక వస్తే డార్బాక్స్ థియరం చాలా సింపుల్ అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ టు మై నంబర్. I will give the clarifications or any doubts, whatever it may be. Okay, thank you so much.